ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. నేటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. దీంతోపాటు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు తొలగడానికి, ఉద్యోగపరంగా లాభాలు సిద్ధించడానికి, వ్యాపారపరంగా మానసికమైన ప్రశాంతత కలిగేందుకు, విద్యార్థులకి విద్యా అభివృద్ధి అలాగే ఆదాయ మార్గాలు అందరికీ కలిగేందుకు గురువారం సందర్భంగా షిరిడీ సాయిబాబా వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. వీటితో పాటు గురువారం సందర్భంగా షిరిడీ సాయిబాబా వారిని ఏ విధంగా ఆరాధించినట్లయితే అమోఘమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొగలమో, అలాగే ఏ సేవా కార్యక్రమాలని చేపట్టడం ద్వారా షిరిడీ సాయిబాబా వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలమో ఆ విశేషాల్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, స్త్రీలు వ్యాపారాన్ని చేసి ధనాన్ని సంపాదించాలనే ఆలోచనకి వస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కేవలం ధన ఆదాయం మాత్రమే తమ జీవిత లక్ష్యమా అన్నంత తీవ్రమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగులు తాత్కాలికమైనటువంటి విశ్రాంతిని తీసుకోవాలనే భావంతో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తాత్కాలికమైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉండొచ్చు. యువకులు ప్రతి పనిని చేయాలని అనుకుంటారు, కానీ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించే అవకాశం ఉంది. పట్టుదలని ప్రదర్శించడం అవసరం. విద్యార్థులు ప్రతి పనిని కూడా చక్కగా చేయాలని అనుకుంటారు, అయితే అనేక కారణాల కారణంగా అది ఈ రోజుకి పూర్తి చేయలేకపోవచ్చు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబాని గులాబీలతో అర్చించడం ద్వారా శుభవార్తని వినే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, స్త్రీలలో తాత్కాలికమైనటువంటి అభద్రతాభావం ఉండే అవకాశం ఉంది. అలాంటిదేమీ నిజానికి ఉండాల్సిన అవసరం లేదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైన వంచనని చేయకూడదనే స్థిరమైనటువంటి ఆలోచనకి వస్తారు. ఉద్యోగులు సమయపాలనని చేసి తీరాలి, లేని పక్షంలో ఉద్యోగ భద్రతకి ఇబ్బంది రావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తొందరగా పనిని పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో అంకిత భావాన్ని ప్రదర్శించలేకపోవచ్చు. యువకులు ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అనారోగ్య భావన లేకుండా చూసుకుంటారు. విద్యార్థులు చదువు మీద చక్కనైనటువంటి శ్రద్ధని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చేమంతితో అర్చించినట్లయితే రుణబాధ క్రమంగా తొలగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, స్త్రీలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికంగా మిశ్రమమైనటువంటి ఆదాయం ఉన్నా కూడా ఉత్సాహంతో వ్యాపారాన్ని వృత్తిని నిర్వహించుతారు. ఉద్యోగులు సమయాన్ని పాటిస్తారు, కానీ తోటి ఉద్యోగుల మీద పెత్తనాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంగా పనిని పూర్తి చేయగలుగుతారు, కానీ కొంత మిగిలినప్పటికీ కూడా ధైర్యంతోనే ఉండగలుగుతారు. అధికారుల మందలింపుకి గురి కానే కారు. యువకులు సమయాన్ని అనవసరమైనటువంటి మాటలతో, కాలక్షేపపు కబుర్లతో వ్యర్థం చేసుకునే అవకాశం ఉంది. అది సరికాదు. విద్యార్థులు కొనుక్కోవలసినటువంటి అన్ని పుస్తకాలని కొనడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తారు. ఆలోచించుకు చూసుకోవాలి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం.
గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పారిజాతాలతో అర్చించినట్లయితే తాము పనిచేసే కార్యాలయాల్లో సానుకూల పరిస్థితులు తమ మీద ఉండే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ఏ పనినైనా చేయగలిగినటువంటి ధైర్యం సాహసంతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి భయము లేకుండా పూర్తిగా తమ వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారు. ఆదాయం మాత్రం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు సమయానికి వచ్చినప్పటికీ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించనప్పటికీ కూడా పనిని పూర్తి చేయలేకపోతారు. పై అధికారుల దృష్టిలో వేరు ఆలోచనని కలిగింపజేసుకుంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమని చేస్తారు. శక్తికి మించి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉండొచ్చు. యువకులు చేయవలసిన పనులన్నింటినీ సక్రమంగా చేసి తీరవలసిందే అనే పట్టుదలతో ఉంటారు. ఇది ఆహ్వానించుకోదగ్గ పరిణామం. విద్యార్థులు సరైనటువంటి విద్యా ప్రమాణాలని పాటించాలని అనుకుంటారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఉద్యోగం స్థిరమవుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ధైర్య సాహసాలని ప్రదర్శిస్తారు. లక్ష్యం లేకుండా మాట్లాడే పద్ధతి గోచరిస్తోంది. అప్పుడప్పుడు కొద్ది నియంత్రణతో ఉండడం అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తామన్నదే సరైనటువంటి మాట అనే ధోరణిని ప్రదర్శిస్తూ అందరితోనూ వైరుధ్య భావం అంటే విరోధ భావం కలిగి ఉంటారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి భయము లేకుండా పని చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా తప్పులు దొర్లాయేమో అనే మానసికమైనటువంటి భయంతో ఉండే అవకాశం ఉంది. ధైర్యంగా పని పూర్తి చేయగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పై యాజమాన్యపు సూచనల మీద దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. యువకులు ఏ విధమైనటువంటి లక్ష్యభావము లేకుండా ఉండే అవకాశం ఉంది. తాత్కాలికమైనటువంటి విధంగా తాము చేయవలసిన పనులన్నింటినీ కూడా సామాన్యమైన ధోరణిలో చేస్తారు. అది మంచిది కాదు. విద్యార్థులు విద్యా ప్రమాణాలని తప్పక పాటించి చూపించగలుగుతారు. తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇయ్యగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని సంపెంగ పూలతో అర్చించినట్లయితే నూతన గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచన బలపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు స్థాన చలన ఆలోచనకి వస్తారు. ఆ ఆలోచన ఏమాత్రమూ సరి కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఈ వ్యాపారానికి అదనంగా మరో వ్యాపారాన్ని కూడా చేపట్టడం మంచిదేమో అనే ఊహకి వస్తారు. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. ఉద్యోగులు తమ పనిని తాము చేస్తూనే ఇంటికి సంబంధించిన ఇతరులకి సంబంధించిన పనుల్ని చేసుకుంటూ ఉండేటటువంటి కారణంగా తమ ఉద్యోగ బాధ్యతని సక్రమంగా నిర్వహించలేకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణంగా తమ పనిని ముగించుకోగలుగుతారు. యువకులు ఇతరుల పనిని చేస్తూ ఉండేటటువంటి కారణంగా తమ పనిని సక్రమంగా ముగించుకోలేకపోవచ్చు. విద్యార్థులు మంచి విద్యా ప్రమాణాలని పాటించినప్పటికీ కూడా జ్ఞాపక శక్తి కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంపూర్ణమైన ఫలితాలని పొందలేకపోవచ్చు ఈ రోజుకి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం సంప్రాప్తించే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు విపరీతమైనటువంటి ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు లెక్కలేనితనంతో వ్యవహరించే అవకాశం ఉంది.
తద్వారా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు అధికారులతో వాగ్వివాద ధోరణిని ఏర్పాటు చేసుకుంటారు, అది మంచిది కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అనవసరమైనటువంటి సూచనల్ని సలహాలని ఇస్తూ ఉంటారు, అది సరైనటువంటి విధానం కాదు. యువకులు తాము చేసేటటువంటి పనిని సంపూర్ణమైన అంకిత భావంతో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు సంపూర్ణంగా తాము చదవవలసినటువంటి వాటిని అలాగే వ్రాయవలసిన వాటిని సకాలంలో ఈ రోజుకి పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఎర్ర గన్నేరులతో అర్చించినట్లయితే చక్కని గుర్తింపు లభిస్తుంది సంఘంలో. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు సంయమన భావంతో ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా కొద్ది దూకుడుతనాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారదారులు పోటీదారులతో సంపూర్ణమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలిగి ఉండి అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఉద్యోగులు పై అధికారులకు దగ్గరగా ఉండడం కోసమని క్రింది ఉద్యోగులతో అనవసరమైనటువంటి విధంగా మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ మీద పెత్తనాన్ని సాగిస్తూ ఉండడం చేస్తారు, అది సరి కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఔషధ చికిత్స చేసుకుంటూ పూర్తి అనారోగ్యాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. యువకులు తమదైనటువంటి పని సంపూర్ణంగా భద్రతాభావంతో చేస్తారు, లక్ష్యభావంతో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు పై పరీక్షల కోసమని విపరీతంగా కృషి చేస్తూ ఉంటారు. తాము చదువుతున్నటువంటి చదువుకి అదనంగా కూడా చదువుల్ని చదువుతూ తీవ్రమైనటువంటి శ్రమకి గురవుతూ ఉంటారు, అది మంచిదే. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా షిరిడీ సాయిబాబా వారిని వృశ్చిక రాశి వారు తెల్ల గన్నేరులతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు తమ భర్తలు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కనైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను నిర్వహించేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి ఆనందంతో వ్యవహారాన్ని చేస్తారు. ఈ రోజున ఆదాయం మాత్రం మధ్యమంగానే ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు లక్ష్యభావంతో సరైనటువంటి కాలానికి పూర్తి చేస్తారు ప్రతి పని. అయితే గృహ నిర్మాణ కార్యక్రమాల్లో విపరీతమైనటువంటి రద్దీతో ఉండే కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతతని తాత్కాలికంగా కోల్పోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేయలేనటువంటి తాత్కాలిక అనారోగ్యంతో ఉండొచ్చు. యువకులు నిరాశాభావాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది, తల్లిదండ్రులు పట్టించుకుని చూసుకోవాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా షిరిడీ సాయిబాబా వారిని ధనురాశి వారు మల్లెలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం కలుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు చెప్పలేనంతటి పట్టుదల భావంతో గోచరిస్తారు. తద్వారా కుటుంబంలో అనవసరమైన స్పర్ధ ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కుటుంబంతో సాన్నిహిత్యాన్ని తగ్గించుకుంటూ వ్యాపారం మీదే హెచ్చు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు, అది కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. ఉద్యోగులు ఎక్కువసేపు ఉద్యోగ స్థలంలో గడపవలసి రావడంతో కుటుంబంలో తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతి ఏర్పడవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అభద్రతాభావం కానీ అనారోగ్య భావం కానీ లేకుండా ఉండగలుగుతారు. యువకులు ప్రతి పనిని సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటును చేసే అవకాశం ఉంది. 1-2 మార్లు పరిశీలించుకోవడం అవసరం. విద్యార్థులు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తారు, కానీ చదువు మీద అంత శ్రద్ధని చూపించే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా మకర రాశి వారు
షిరిడీ సాయిబాబా వారిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే రావలసిన బాకీలు క్రమంగా వసూలు కావడం ప్రారంభమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే స్త్రీలు భర్తలకు తెలియకుండా ఎక్కడో సొమ్ముని దాచడం వంటి పని చేసి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కుటుంబ సభ్యులతో ఏ విషయాన్ని చెప్పకుండా వ్యాపారాన్ని చేసే విధానం ప్రకారం అనవసరమైనటువంటి ఇబ్బందికి పాల్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు మౌనంగా తమ పనిని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇతరుల మీద ప్రతీకార ధోరణి ప్రదర్శించే అవకాశం ఉంది. అది ఏమాత్రము సరి అయినది కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మాట తూరుడుతనంతో అనవసరమైనటువంటి వాగ్ వివాదాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. యువకులు ఏదైనా చేయగలనేటువంటి ధైర్యంతో ఉంటారు. ఆ పద్ధతి మంచిది కాదు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని మందారాలతో అర్చించినట్లయితే సమస్యలు క్రమంగా పరిష్కరింపబడుతూ సాగుతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు కుటుంబంలో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు స్పెక్యులేషన్ మీద హెచ్చుగా పెట్టి మంచి లాభాలని పొందగలుగుతారు. ఉద్యోగులు గృహ నిర్మాణం కోసమని రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. తీర్చేటటువంటి ఆలోచనతోనే రుణాన్ని తీసుకుంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమతో పని పూర్తి చేయగలుగుతారు. పట్టుదలని మాత్రం విడవరు. యువకుల్లో తాత్కాలికమైనటువంటి నిరాశాభావం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అభద్రతాభావానికి గురి కాకుండా అన్ని పనుల్ని ఈ రోజుకి పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులు తాత్కాలికమైనటువంటి ఫలితంతో ఈరోజు ఉత్తీర్ణులు కావచ్చు, తాత్కాలికమైనటువంటి నిరాశకి గురి కావచ్చు కూడా. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో తప్పక విజయం లభించే అవకాశం ఉంది. గురువారం నాడు సాయిబాబా వారి అనుగ్రహం కోసం ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపడితే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం నాడు షిరిడీ సాయి మందిర దర్శనం విశేష ఫలితాల్ని కలిగిస్తుంది. మందిరంలో సాయి దర్శనం పూజ కన్నా సాయి మందిరంలో చేసే సేవా కార్యక్రమాల వల్ల సాయి అనుగ్రహం మరింతగా లభిస్తుంది. సేవే నా పథం. సర్వమానవాళికి చేసే సేవా కార్యక్రమాల వల్ల నేను మరింత సంతోషిస్తాను అని స్వయంగా షిరిడీ సాయినాథుడే పేర్కొన్నాడు. సాటివారికి సాయపడ్డం కన్నా మించిన భగవత్ చింతన లేదని సాయి ప్రకటించాడు. సాయి మందిరంలో భక్తులు ముందుగా పరిసరాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సాటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలి. మందిరంలో వీలైనంత మౌనాన్ని పాటించి తీరాలి. వరుస క్రమాన్ని పాటిస్తూ సాయిని దర్శించుకోవాలి. సాయి మందిరాల్లో అన్నదానం మంచి ఫలితాల్ని కలిగిస్తుంది. అలాగే ఔషధాల్ని, వస్త్రాల్ని, పేద పిల్లలకి పుస్తకాల్ని, దుస్తుల్ని, అలాగే ఇతరమైనటువంటి ముఖ్యమైన ఉపయోగకర వస్తువుల్ని వితరణ చేయడం వల్ల సాయి కృపని పొందవచ్చు. సాటివారికి సాయపడ్డమే సాయి పూజ అనే భావంతో భక్తులుగా ఉన్నట్లయితే చాలా అనుగ్రహం షిరిడీ సాయిబాబా వారిది లభించే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో పొయ్యి అనేటువంటిది అగ్ని సంబంధమైనటువంటిది. ఈ అగ్నికి సంబంధించినటువంటి విధి విధాన రీత్యా ప్రతి ఇంట్లోనూ కూడాను పొయ్యి అమర్చేటువంటి విధి విధానంలో ఎటువంటి నిర్ణయాలు అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇస్తాయి. సహసిద్ధంగా ఆగ్నేయంలో అగ్నిదేవుడు
పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కలిగిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఆగ్నేయంలోనే చాలామంది పొయ్యి ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం కూడా ఉంది. అయితే తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణం, పడమరలో తప్ప వేరే ఎక్కడా కూడాను ఈ యొక్క పొయ్యి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణం, పడమరలో తప్ప వేరే ఎక్కడా కూడాను పొయ్యి అనేటువంటిది, గ్యాస్ స్టవ్ అనేటువంటిది కూడా ఉండకూడదు. ఈశాన్యంలో గనక ఉన్నట్లయితే ఆజ్ఞాచక్రము అనేటువంటిది ఆరోగ్యరీత్యా అనారోగ్యం పాలవటానికి ఆస్కారం ఉంది. రోగ నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. తూర్పులో గనక ఉన్నట్లయితే బయట ప్రపంచంలో అందరితో సత్సంబంధాలు తెగిపోతాయి అని చెప్పేసి గుర్తెరగండి. నైరుతిలో గనక గ్యాస్ స్టవ్ ఉన్నట్లయితే అందరితోనూ గొడవలు, మనస్పర్ధలు, కుటుంబ తగాదాలు, కేసులు ఇత్యాది సమస్యలకు గురి కావలసి వస్తుంది. వాయవ్యంలో గనక ఉన్నట్లయితే ఇంటా బయట కూడాను సహాయ సహకారాలు అన్నీ కూడాను పోతాయి. వృత్తి సంపాదన దెబ్బతింటుంది. దంపతుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గుతాయి. వైవాహిక దాంపత్య జీవితంలో కూడా పొరపచ్చాలు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరంలో గనక గ్యాస్ స్టవ్ గనక ఉంచినట్లయితే కొత్త అవకాశాలు ఏమీ రావు. ఉద్యోగాలు అసలు రానే రావు. స్త్రీలకు అనారోగ్యం చేస్తుంది. శుభకార్యాలు అనేటువంటివి ఆ ఇంటిలో జరగవు. ఇకపోతే గొయ్యి తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యం తప్ప వేరే ఎక్కడా కూడాను గోతులు అనేటువంటివి పనికిరావు అని చెప్పేసి గుర్తెరగండి. అంతేకాకుండా సంసారాన్ని నడిపేటువంటి యజమాని ఇంటా బయట మానసిక శారీరక శక్తిశాలి అయి ఉండాలి. అందుకు ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి గది అతి ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి నేటి వేగవంతమైనటువంటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే వ్యక్తికి ఇంటిలో మానసికంగా శారీరకంగా విశ్రాంతి ఉత్సాహం కావాలి అంటే కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడ ఏ గదిలో నివసించాలో మనకు వాస్తుశాస్త్రం చక్కగా తెలియజేసింది. సాధారణంగా ఒక కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల్లో దంపతులు, తల్లిదండ్రులు, వృద్ధులు ఎవరైనా సరే, అలాగే సంతానం, తోడబుట్టినటువంటి వారు వీళ్ళంతా ఉంటూ ఉంటారు సహజసిద్ధంగా. ఇందులో కుటుంబంలో బరువు బాధ్యతలు మోస్తూ సంసారాన్ని నెట్టుకు వచ్చేటువంటి వ్యక్తి అతని భార్య దక్షిణము లేక పడమరలో లేదా వాయువ్యంలో ఉండాలి. దక్షిణం పడమరలో, దక్షిణము లేదా తూర్పు వైపు తలపెట్టుకొని పడుకోవాలి. గదిలో పడుకునేటువంటి విధి విధాన రీత్యా కూడాను వాస్తుదోష ప్రభావాలు ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఇంటి యజమాని తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ తలగడ ఉంచి పడుకోవాలి. వాయువ్యం గదిలో అయితే ఉత్తర గోడకు మంచం వేసుకొని తూర్పు వైపు తల పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎవరైతే పాటిస్తారో వారి జీవన విధానం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఉంది. తల్లిదండ్రులు, పెద్ద మనుషులు, వృద్ధులు ఈశాన్యం లేదా తూర్పు లేదా పడమటి లేదా దక్షిణం గదిలో ఉండటంలో తప్పు లేదు అంటుంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు మాఘమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి ఉదయం ఉండి ఆ తర్వాత సప్తమి తిథి మనకు వచ్చింది. ఈరోజు గురువారం, అలాగే భరణి నక్షత్రం. ఈరోజు పితృదేవత ఆరాధన విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని మత్స్యపురాణం చెబుతోంది ప్రధానంగా. అందుకే ఈ రోజున మనం పెట్టవలసినటువంటి షణ్ణవతి 96 శ్రాద్ధముల యందు వీలున్నటువంటి వారు ఎవరైతే తమకు వీలుంటుందో వారు వైవస్వత మన్వాది ప్రయుక్త శ్రాద్ధము అని చేస్తారు. ఒకవేళ ఇది చెయ్యలేనటువంటి వారు తమ పితృదేవతలను స్మరించుకొని పితృదేవతల కోసం బియ్యం ఇచ్చుకోవటం కానీ, లేకపోతే ఏదైనా వస్తువులను అది లేనటువంటి వారికి ఇవ్వటం కానీ, దానం చేయటం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ రోజున సాయంకాల సంధ్యా సమయంలో భరణీ నక్షత్రము, అలాగే గురువారం కాబట్టి శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అష్టక స్తోత్రపారాయణం చెయ్యటం. సంధ్యాకాల సమయమందు దత్తాత్రేయ అష్టక స్తోత్రపారాయణం చేయటం వల్ల అష్టకష్టాలు తొలగుతాయి అని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చెబుతారు. ఇక సదాచార విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రాతకాలము ఎంత గొప్పదో సంధ్యాకాలము అంతే గొప్పది. చాలామంది ప్రాతకాలానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని సంధ్యాకాలానికి ఇవ్వరు. కానీ ప్రాతకాలము ఎంత విశేషంగా మనం దైవారాధన చేస్తామో రోజు ముగిసేటువంటి సంధ్యా సమయం కూడా అంతే శ్రద్ధగా చెయ్యాలి. కాబట్టి సంధ్యా సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సంధ్యాకాలే భగవత్ స్మరణం సకల అగహరం అని మనకు పురాణం చెబుతోంది. సంధ్యాకాలంలో భగవంతుణ్ణి నీవు కూర్చున్న చోటే స్మరించటం, నీవు పనిచేసే చోటే ప్రార్థించటము, నీ మనస్సుతో ఆరాధన చేయటం అనేటువంటిది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. విజయం కలిగించే ఉత్సాహం నవగ్రహంలో గురుగ్రహ కారణంగానే మనం పొందవచ్చు. గురుగ్రహ కారణంగానే చక్కటి వాగ్ధాటి, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, పెద్దలేడల మర్యాద, మన్నన, గౌరవాదరాదు కలిగి ఉండడం, ప్రవర్తనలో మర్యాదను ప్రదర్శించడం అన్నీ మనం గమనించవచ్చు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో సంచారం చేసేటటువంటి తరుణంలో ఉచ్చ స్థితి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. కర్కాటక రాశిలో గురువు సంచారం ఉన్నటువంటి తరుణంలో జన్మించిన వారందరికీ కూడా సహజంగానే సహజ చతుర్థ భావాధిపతిగా భావన చేస్తూ మంచి వాక్పాటవం, పాండిత్యం ప్రదర్శితమవుతూ ఉంటుంది. విజయం సాధించగలుగుతారు. అలాగే సహజ దశమ భావమైనటువంటి మకర రాశిలో ఈ గురువు సంచారం జరిగే నేపథ్యంలో గురుగ్రహానికి మకర స్థానం నీచ అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అంటే ఇవ్వవలసినటువంటి ఉన్నత ఫలితాలను ఇవ్వలేనటువంటి బలహీన స్థితిలో గురుగ్రహాన్ని మనం గమనించవచ్చు. ప్రస్తుత తరుణం ఇలా ఉన్న నేపథ్యంలో గురువారం నాడు గురుగ్రహ అనుగ్రహం పొందగోరిన వారంతా కూడా కొన్ని పరిహారాలు పాటించినట్లయితే తప్పక జీవితంలో విజయం సాధించగలుగుతారు. ఈ సందర్భంగా గురువారం నాడు గురువును పూజించాలి, గురువును స్మరించాలి. గురువు ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే ఎవరికి వారికి ఆత్మ బుద్ధి, స్వయంచాలకమైనటువంటి అంతర్గతమైనటువంటి మనస్సు అది మొదటి గురువు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి ఏకేజాస్మశ్రేయాగంసో బ్రాహ్మణా. ఈ వైదిక మంత్రాలన్నీ ఏం చెబుతాయి అంటే అంతర్గతమైనటువంటి పరిశీలనలో అమ్మ ముందుగా బోధ చేస్తుంది. సమాజం ఏ విధంగానైనా ఉండవచ్చునుగాక, మన మంచి కోరేటటువంటి వాళ్ళలో ప్రథమ గణ్యురాలు అమ్మ. అమ్మ చెప్పినట్లుగా విందాం, అమ్మ మాట.
తర్వాతనో తండ్రి గారి మాట, ఆ తర్వాత గురువు గారి మాట, ఆ తర్వాత అతిథి మాట, ఇంటికి వచ్చిన పెద్దల మాట, ఇలా ఇతరులు చెప్పే మాటలన్నీ కూడా వింటూ అంతర్గత పరిశీలనలలో ఆత్మబోధ అది పాటించేటటువంటి వాడిని తప్పక విజయం వరిస్తుంది. ఇది వైదిక విజ్ఞానం అందించిన మార్గం. ఇందు నిమిత్తమై విశేషంగా ఈ రోజున గురుమూఢం తొలగిపోయిన తరుణంలో సువిశాలమైనటువంటి గ్రహమండల చక్రంలో గురువు యొక్క కిరణాలు విస్తారంగా ప్రవర్ధమానంగా పెరిగిపోయేటటువంటి నేపథ్యంలో పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలను ఈ రోజున అందరికీ వితరణ చెయ్యాలి. పసుపు రంగు దుస్తులు తండ్రికి, ఆచార్యుడికి, విశేషంగా విష్ణువాలయంలో ఉండే అర్చకుడికి బహుమతిగా అందించాలి. శ్రవణ నక్షత్రంలో గ్రహ సంచారం జరుగుతున్న కారణం చేత శ్రవణ నక్షత్రంలో శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనమిచ్చిన రోజు కనుక ఆ నక్షత్ర మండలాన్నే భగవంతునికి ప్రీతికరంగా మనం సంకల్పం చేస్తూ ఆ స్వామియే వేడుకునేటట్లుగా పీతాంబరధరుడు, పీతాంబర వసనుడు విష్ణువే అని వర్ణిస్తాం కనుక విష్ణువాలయంలో ఉండే అర్చకుడికి ప్రతినిధిగా మనం అందించాలి. అర్చకస్తు హరి సాక్షాత్. అలాగే శనగలు, శనగపప్పు, శనగపిండి వీటితో చేసిన పదార్థాలను అందరికీ వితరణ చెయ్యాలి. బెల్లము, శనగపప్పు వీటిని కలిపి ఆవుకు ఆహారంగా అందిస్తే కూడా సంపూర్ణమైన గురువు అనుగ్రహాన్ని మనం పొందగలిగిన వాళ్ళం అవుతాం. ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ విశేషమైన గురువు అనుగ్రహానికి మనల్ని పాత్రులను చేస్తుంది. విశేషంగా ఇంకా ఏవైనా సులభమైన మార్గాల్లో గురువు అనుగ్రహం పొందాలి అనే వారందరికీ కూడా జపమాలలు 11 సంఖ్యలో సేకరించి తులసి మాలలు, చెక్క పూసలతో చేసినటువంటి తెల్లని రంగులో ఉండే తులసి మాలలను, జపమాలలను మనకంటే వయసులో పెద్దవారైనటువంటి వారికి బహుమతిగా అందించాలి. ఇలా చేస్తే కూడా తప్పక మనకు గురువు అనుగ్రహం లభిస్తుంది. గురువు జాతక చక్రంలో ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని విస్తరింపజేస్తుంటాడు. ఇది గురు లక్షణం. రోగకారకమైన వ్యవస్థలో ఆ భావంలో అష్టమంలో ఉన్నాడనుకుంటే అక్కడ రోగకారకత్వ లక్షణాలు పెరుగుతాయి. శత్రుకారకత్వ భావాలైన 6వ స్థానంలో గురుగ్రహం ఉంటే అలా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అంటే గురువు ఎక్కడ ఉంటే ఆ భావాన్ని పెంపొందింపజేస్తుంటాడు. ఇటువంటి నేపథ్యంతో గురుగ్రహ అనుగ్రహం పొందగోరి గురువారం అంతా కూడా మనం దత్తాత్రేయుడిని, సాయిబాబాను, దక్షిణామూర్తిని, హయగ్రీవుడిని, గణపతిని ఎవరినైనా కూడా గురువు అన్న పేరిట స్తోత్రం చేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. సంసారం అంటే జనన మరణ చక్రము. ఈ జనన మరణ చక్రం అనేటటువంటి తాపము నుండి ఉద్ధరించగలిగినది ఏది అంటే గంగ. గంగ పాపాలు పోగొడుతుంది కాబట్టి గంగ అలా రక్షించగలదు. గంగకి చాలామంది దృష్టిలో తెలియనిది, చాలామంది ఎరుకలో లేనిది ఒక విషయం ఉంటుంది. గంగ తనంత తానుగా ఉద్ధరణ హేతు. గంగ చల్లబరచడం అన్న మాటకి 2 అర్థాలు. కోర్కెలు ఈడేర్చగలదు గంగ. గంగ కోర్కె తీరుస్తుంది. గంగలో స్నానం చేస్తే గంగమ్మ తనంత తాను అనుగ్రహిస్తుంది. ఎందుకు వచ్చింది గంగకు ఆ శక్తి అని అడిగారు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది కారణం ఏమిటి అంటే గంగ పడుతున్నప్పుడు పరమశివుని యొక్క శరీరానికి తగిలి కింద పడింది కనుక అన్న భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలింది కాబట్టి గంగకు ఆ శక్తి వచ్చేసింది. ఆవిడ అనుగ్రహించగలదు. గంగ ఎలా చల్లబడేటట్టు చేస్తుందో, చల్లబడడం అంటే మనకి పశ్చిమ దేశాలకి ఈ దేశానికి ఉన్న తేడా అదే. నీ ఇల్లు చల్లగా ఉండాలిరా అంటారు. నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. వాళ్ళు వెచ్చగా ఉండాలంటారు. ఇటువైపు అంతా చల్లగా ఉండాలంటారు. చల్లగా ఉండడం అంటే అభ్యున్నతి అని అర్థం. ఇక్కడ
చల్లగా ఉండాలి కాబట్టి శివలింగాన్ని చల్లగా ఉంచడానికి ధారాపాత్ర కడతారు. గంగ చల్లబరుస్తుంది, సుబ్రహ్మణ్యుడు చల్లబరుస్తాడు. అంటే అడిగి వెళ్ళక్కర్లేదు గంగ దగ్గరికి, అడిగి వెళ్ళక్కర్లేదు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి. ఈ ఇద్దరికీ అదే లక్షణం. మీకు ఈ తత్వం బాగా ప్రకాశించేది ఎక్కడో తెలుసా? ముత్తుస్వామి దీక్షితుల వారి జీవితంలో ప్రకాశించింది. ముత్తుస్వామి దీక్షితుల వారు తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టి గురువుగారి సేవ చేయడానికి వెళ్ళిపోయారు కాశీపట్టణానికి. గురువుగారి సేవ చేస్తుండేవారు. రోజు కాశీ గంగ స్నానం, విశ్వనాథ దర్శనం, గురువుగారి సేవ, చాలు నా జన్మకన్నారు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు. ఒక రోజున గురువుగారు అన్నారు, గురువు స్నానం చేశాక శిష్యుడు చెయ్యాలి, లేదా గురువు ప్రవాహానికి పైన చెయ్యాలి, కింద శిష్యుడు చెయ్యాలి తప్ప గురువు కన్నా పైకి శిష్యుడు స్నానం చేయకూడదు. ఎందుకంటే గురువుగారి శరీరానికి తగిలిన నీళ్లు శిష్యుడి మీదకి వస్తే శిష్యుడు తరిస్తాడు. అందుకే గురువు పైన శిష్యుడు కింద చేస్తారు స్నానం. గురువు ముందు శిష్యుడు వెనక చెయ్యాలి. అది సత్సాంప్రదాయం. ఇద్దరూ కలిసి చెయ్యనప్పుడు అసలు లక్షణం ఏమిటంటే గురువుగారి బట్టలు పట్టుకోవాలి శిష్యుడు. ఆయన స్నానం చేసి బయటకు వచ్చి విడిచిన బట్ట పిండాలి. రామాయణం అక్కడే ప్రారంభం. తమసా నదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురు శుశ్రూషతో రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు వాల్మీకి. కాబట్టి శిష్యుడు ఒడ్డున నిలబడాలి. గురువుగారు స్నానం చేసి వచ్చిన తర్వాత గురువుగారిని అనుమతి అడగాలి, నేను వెళ్ళనా అని. వెళ్ళు చేసిరా అంటే అప్పుడు వెళ్ళాలి శిష్యుడు. ఎప్పుడూ దీక్షితుల వారి గురువుగారు ముందు స్నానం చేసేవారు. ఆ రోజున గురువుగారు అన్నారు, ఇవాళ నేను వెళ్ళను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి. స్నానం చేసి 3 మాటలు గంగలో మునక వేసి చేతులు నీళ్లలో పెట్టి ఎత్తు, ఏది తగిలితే అది పైకి పట్రా అన్నారు. 3 మాటలు మునక వేసి పైకెత్తారు దీక్షితుల వారు. యాళి పైకి ఉన్నటువంటి వీణ దొరికింది ఆయనకి. యాళి అని దాన్ని పౌరాణిక మృగము అంటారంటే భౌతికంగా ఉండదు అని గుర్తు. అది భౌతికంగా బయట దొరికే మృగం కాదది. యాళి అంటారు. వీణ చిట్ట చివర పళ్ళతోటి ఇలా ఉంటుంది, ఇలా కిందకి చూస్తూ ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం యాళి కిందకు ఉండదు, పైకి ఉంటుంది. గంగాప్రసాదం అది. అది కిందకు ఉండదు, పైకి లేచి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మిగిలిన వాళ్ళ వీణకి ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి తేడా చూడండి ఫోటోలో. యాళి పైకి లేచి ఉంటుంది, గంగాప్రసాదం. గంగ నిన్ను అనుగ్రహించిందిరా, గురుస్థానంలో నిలబడి నీకేమి ఇవ్వాలో అది ఇచ్చేసింది. నువ్వు నీకేది దొరకాలని తపస్సు చేశానో అది నీకు ఇచ్చింది, అయిపోయింది నా కర్తవ్యం అన్నారు. అని గురువుగారు వెళ్ళి మునిగి పైకి తేలలేదు. ఏడు గురువుగారు లేవలేదు అనుకున్నాడు శిష్యుడు, ఆయన శరీరం పైకి తేలిపోయింది. ఆ తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వస్తుంటే వాళ్ళ అన్నగారికి 2 కళ్ళు దృష్టి పోయింది. పోతే తండ్రి గారు ఆ పిల్లాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 42 రోజులు నేను కీర్తనలు పాడతాను, వివిధ రాగాల్లో నా కొడుక్కి దృష్టి రావాలని సంకల్పం చేశారు. ఆయన 42 రోజులు సంగీతంలో వివిధ రాగాల్లో కృతులు పాడారు. పాడితే వెంకటేశ్వర స్వామి వారు 42వ రోజున ఆ పిల్లాడికి మళ్ళీ దృష్టి ఇచ్చేశారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని అర్చన చేసేటప్పుడు ఆయన నామాలలో అక్షీణ నేత్రదాయిని నమః అని ఉంటుంది. నేత్రములు లేనివాడికి నేత్రములు ఇచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారు అన్నయ్య గారికి ఇచ్చారు. దీక్షితుల వారు కాశీపట్టణం నుంచి తిన్నగా వస్తుంటే వాళ్ళ నాన్నగారు తిరుపతి వెళ్ళారన్నారు. ఆయన తిరుత్తణి కొండ మీదకి వెళ్ళారు. తిరుత్తణి కొండ మీదకి వెళ్ళి ఆయన ఆ వీణ పెట్టుకుని కీర్తనలు వాయిస్తున్నాడు. ఒక వృద్ధుడు వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అబ్బాయి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక చాపు అన్నారు. నాలుక చాపారు. నాలిక మీద పటికి బెల్లం వేశారు. దీక్షితుల వారు కళ్ళు తెరిచారు. ఇక కనపడలేదు ఆ బ్రాహ్మణుడు. అంతే. అది మొదలు మీరు అందుకే దీక్షితుల వారి కృతులు పరిశీలించండి. తిరుత్తణి కొండ మీద దీక్షితుల వారు కూర్చున్న తర్వాత వారు చేసిన కీర్తనలన్నీ కూడా అపురూపంగా ఏ శంకర భగవత్పాదుల స్థాయిలోనూ ఆవిష్కరించినటువంటి సిద్ధాంతాలన్నీ ఉంటాయి. వారు ఎన్నడూ వెళ్ళి చూడనటువంటి ఉపాసనా రహస్యాలు వారికి కీర్తన చేస్తానంటే ద్యోతకమైపోయాయి. ఆయనకి సుబ్రహ్మణ్య కటాక్షం. అందుకే దీక్షితుల వారి కీర్తనలు వినేటప్పుడు తిరుత్తణి గురుగుహ కీర్తనలు అంటారు. ఆయన ఆ కీర్తనల చివర గుహా ముద్ర వేసి సుబ్రహ్మణ్య ముద్రతో కొన్ని కీర్తనలు చేశారు. గంగ ఎలా చల్లబరుస్తుందో అంటే కోరిక తీరుస్తుందో సుబ్రహ్మణ్యుడు అలా కోరిక తీర్చగలడు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే మీకు సామాన్యమైన లౌకికమైన కోరిక దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వరూపం.
అందుకే గంగకి ఏ చల్లబరిచే లక్షణం ఉందో సుబ్రహ్మణ్యుడికి ఆ చల్లబరిచే లక్షణం ఉంది. గంగకి ఏ పాప పరిహారం చెయ్యగలిగిన శక్తి ఉందో సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనానికి, ఆ నామ సంకీర్తనానికి, ఆయన విభూతి ధారణానికి, ఆయన ప్రసాద స్వీకారానికి అదే శక్తి ఉంది. అందుకే స్వామి అన్న నామం ఆయనకొక్కడికే అన్వయం అవుతుంది. నిజానికి నేను ఏ పేరు ముందు పెట్టకుండా స్వామి అన్నాను అనుకోండి, అప్పుడు అది ఇంకెవరికీ అన్వయం కాదు, సుబ్రహ్మణ్యునికి మాత్రమే అన్వయం అవుతుంటుంది. అమరకోశంలో స్వామి, సేనాని, గుహ అని ఆ స్వామి నామం చెప్పబడింది, సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే చెప్పబడింది. అమరకోశం సిద్ధాంత గ్రంథం, అది శంకరాచార్యుల వారు రక్షించారు కాలిపోకూడదని. చాలామంది అమరకోశం అంటే, అమరం అంటే సంస్కృతం కాబట్టి, సంస్కృత నిఘంటువు కాబట్టి అమరకోశం అనుకుంటారు. కాదు, ఆయన జైనుడు. అందుకే అమరకోశం మొత్తం మీద మీకు తేడా ఎక్కడ కనపడుతుందంటే, బుద్ధ, జిన ఈ నామాలని వ్యాఖ్యానం చేసేటప్పుడు మాత్రం పక్షపాతం కనపడుతుంది. కారణం ఏమంటే ఆయన జైనుడు, మిగిలినది ఎక్కడా మీకు అలా కనపడదు. సిద్ధాంత గ్రంథం. ఆయన శంకరాచార్యుల వారితో వాదించి ఓడిపోయాడు. ఓడిపోయి బాధ కలిగి తను రచించిన గ్రంథాలన్నీ కాల్చేశాడు. శంకరాచార్యుల వారు ఉదారులు, ఆయన ఓడించాలని చెప్పి ఏదో మూర్ఖంగా అర్థం లేని వాదం చేయరు. మంచి ఉంటే మంచిని చూస్తారు. ఆయన వెంటనే వెళ్ళి, ఎంత పని చేశావురా, ఈ గ్రంథం కాల్చకూడదు, ఇది అద్భుతమైన గ్రంథం అని రక్షించారు. అమరసింహుడన్న జైనుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశం అని పేరు వచ్చింది. అంతేకాని అది సంస్కృత భాషా నిఘంటువు కాబట్టి అమరకోశం అని పేరు రాలేదు దానికి. శంకరులంతటి వారి చేత కొనియాడబడిన గ్రంథం అమరకోశం. అమరకోశం సాధికారిక గ్రంథం, సంస్కృత భాష. అందుకే సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట అమరకోశంతో ప్రవేశం చేయిస్తారు. యస్య జ్ఞాన దయాసింధోరగాధస్యానగా గుణ అంటూ అమరకోశమే నేర్పుతారు మొట్టమొదట. ఆ అమరకోశం మీరు పరిశీలిస్తే స్వామి అన్న నామం అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యునికే. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టు అంటే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.